రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కు 7 సీట్లు పక్కా అని, కాంగ్రెస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇప్పుడు నువ్వు సవాల్ చేయాలా, నువ్వు ఛాలెంజ్ చేయాలి. ఏమని? మాకు 7 వస్తాయి, వాళ్ళకు ఒకటే వస్తుంది. రాకపోతే చూడండి, అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? మీకు 7 వాళ్ళకు ఒకటి అంటే, మీకు 7 వాళ్ళకు ఒకటి అంటే 8 అయినాయి, మిగతా 8 బీజేపీకి వస్తాయి, ఇంకొకటి ఎంఐఎంకి వస్తుంది అని చెప్తున్నావా? అట్లన్నా చెప్పు మరి. మెజారిటీ స్థానాలు బీజేపీకే అని రాయ్ అని చెప్పు, ఒక లైన్ చెప్పు. సరే, నువ్వు చెప్పిన దాన్నే మీకు గనక 7 రాకపోతే, మీకు 7 రాకపోతే వాళ్ళకు ఒకటే వస్తే ఏం చేస్తావో చెప్పు. చలో, దేనికి సిద్ధం? ఏ సవాల్కి సిద్ధం? వాళ్ళకు ఒకటే అనుకో, దేనికి సిద్ధం? అది ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు చెప్పింది కాంగ్రెస్కి ఒకటే సీట్ వస్తుంటే ఎవడన్నా నమ్మడానికి అవకాశం ఉందా ఎక్కడైనా? అంటే నువ్వు నల్గొండలో గెలుస్తావు, ఖమ్మంలో గెలుస్తావా? వామ్మో, మహబాద్లో కూడా గెలుస్తావా? నాగర్ కర్నూలులో గెలుస్తావా? పెద్దపల్లిలో గెలుస్తావా? ఎక్కడ? వాళ్ళకు వచ్చే ఆ ఒక్క సీటు కూడా చెప్పరాదు ఏడుందో. వాళ్ళకు వచ్చే ఆ ఒక్క సీటు కూడా ఏడుందో చెప్పరాదు. ఈయనట డబ్బులు పంచకుండా సిరిసిల్లలో గెలిచిండట. డబ్బులు పంచుతూ సిరిసిల్లలో మీటింగ్లు పెడితే వీడియోలు బయటికి రాలే. విచ్చలవిడిగా డబ్బులు పంచి మొన్న గెలిచినావు, విచ్చలవిడిగా మద్యం పంచి మొన్న గెలిచినావు. నువ్వు మాట్లాడకయ్యా బాబు, అనవసరంగా పార్టీ సర్వనాశనం అవుతున్నది. జర పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు వీళ్ళందరూ ఇంటి ముందు ధర్నా చేయరు. కేసీఆర్ ఇంటి ముందు నీ కొడుకుని పక్కగా పెట్టాయా బాబు, పార్టీని కాపాడుకుందామని.